Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Premante Telugu movie review acted by Priyadarshi, Anandi, Suma, Kanakala, Venal Kishore and other actors etc. ఇంక ఈ మూవీ నేను చూడడం లేట్ అయింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. 12 రైల్వే కాలనీ రాజు వెట్స్ రాంబాయి రివ్యూ కూడా అప్లోడ్ చేశాను. దాంతోపాటు అక్కడ 2 ట్రైలర్ రియాక్షన్ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. కొద్దిగా జలుబు చేసిన కూడా హెల్త్ బాగోపోయినా కూడా రివ్యూస్ ఇస్తున్నాను. దయచేసి సపోర్ట్ చేయండి. ఇంక స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే హీరోయిన్ ఫంక్షన్లో కలుసుకుంటారు. అనుకోకుండా ఆ ఫంక్షన్లో కలుసుకున్న వ్యక్తులే పెద్దల ద్వారా పెళ్లి నిశ్చయం జరుగుద్ది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది హీరో దగ్గర నుంచి. ఒక 3 నెలల తర్వాత విషయం ఏంటనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకు ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ డీసెంట్ అనిపించింది. ఓవరాల్గా డీసెంట్ అనిపించింది. ఇంకా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి డైరెక్షన్ నవనీత్ రామ్ అనే డైరెక్టర్, ఫస్ట్ డైరెక్టర్ అనుకుంటే బాగా చేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా కూడా సర్దుకుపోవాలి. అదే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ చిన్న గొడవైనా పెద్ద గొడవైనా అనేది బాగా చేశారు. ఇంకా లియోన్ జేమ్స్ గారు వచ్చేసి 4 సాంగ్స్ ఉన్నాయి. ఈయన మ్యూజిక్తో బాగున్నాయి. దాంతోపాటు చాలా అంటే చాలా సీన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా మ్యూజిక్ ఇచ్చారు. ఆ సాంగ్స్ కూడా హైలెట్టే, సినిమా మొత్తం కనెక్ట్ అవ్వడానికి మ్యూజిక్ కూడా హైలెట్టే. ఇంకా తర్వాత వచ్చేసి హీరో యాక్టింగ్ వచ్చేసి ప్రియదర్శి గారు ఇంతకు మించి ఎదగాలని కోరుకుంటున్నాను. రోజు రోజుకి బాగా కామెడీ చేస్తున్నారు. ఆయన వాయిస్ బిగ్గెస్ట్ ప్లస్. ఇంకా ఆనంది గారు వచ్చేసి ఫస్ట్ తెలుగు మూవీ అనుకుంటే, ఇప్పుడు వరకు డబ్బింగ్ మూవీలు వచ్చినాయి కానీ ఇప్పుడు ఫస్ట్ తెలుగు మూవీ అనుకుంటే మంచి రోల్ పడింది. థ్రిల్లు అంటూ కామెడీ అండ్ ఎమోషన్ 2 పండించారు. ఇంకా హీరో అండ్ హీరోయిన్ కాంబినేషన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందని అయితే చెప్పచ్చు. వీళ్ళిద్దరికీ మిస్టరీ అనేది బాగా సెట్ అయిందని అనిపించింది నాకైతే. సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా సుమా గారు అండ్ వెన్నెల కిషోర్ గారు మధ్య ఉన్న కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి. వీళ్ళిద్దరు కాంబో సెట్ అయింది. ఇంకా హీరోయిన్ వచ్చేసి ఎందుకో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని అనిపించింది నాకైతే. ఎంతమందికి అనిపించిందో సినిమా చూసిన వాళ్ళు ఉంటే చెప్పండి. ఇంక ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ 40 minutes చాలా అంటే చాలా కామెడీగా ఉంటుంది. ఆ తర్వాత 25 minutes సస్పెన్స్, ఆ తర్వాత కామెడీ, ఆ తర్వాత యాక్షన్, మళ్ళీ సస్పెన్స్, ఎమోషను, ఇన్ని రకాలుగా షిఫ్ట్లు వారి కింద ఉంటుంది. ఇది ఇలా షిఫ్ట్ల కింద ఉండడం వల్ల అందరికీ నచ్చకపోవచ్చు. ఇదే ప్లస్ పాయింట్స్ యాక్టింగ్, మ్యూజిక్, ఇవన్నీ యాక్టింగ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి ఇన్ని షిఫ్ట్లు ఉన్నాయి కదండి. అదే సినిమా అయితే కొన్ని చోట్ల అనిపించింది, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల స్లోగా అనిపించింది. ఇంకా ఫైనల్గా రేటింగ్ వచ్చేసి ఓవర్ 20 minutes రన్ టైం స్క్రీన్ ప్లే ల్యాగ్ అనిపించకపోయినా కూడా ఇన్ని షిఫ్ట్లు ఉండడం వల్ల 5 ఇవ్వలేక 4.8 out of 5 అయితే వచ్చి అనిపించింది. నా ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై.